ఇంకా చెప్పలేనివి ఇంకేమన్నా ఉన్నాయా? కంప్లైంట్లు పేర్కొననివి పోలీసులకు ఆఫ్ ది లేదు వెంకటకృష్ణ గారు, కంప్లైంట్ డీటెయిల్డ్ గా ఇచ్చారు ఆవిడ. ఆల్మోస్ట్ 9 pages 10 pages ఉంటుంది అది కంప్లైంట్ కాపీ కూడా. 11 pages ఉన్నట్టు. 11 pages అంటే ఎఫ్ఐఆర్ కలిపి 11 pages ఉంటుంది. సో 9 pages కంప్లైంట్ ఉన్నట్టు. సో డీటెయిల్డ్ గా రాశారు ఆవిడ. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు, ఒక ఫాల్స్ కేసు, ఒక ఫాయిస్టెడ్ ఆన్ మీ ఫర్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ అనో లేదా అల్టీరియర్ మోటివ్స్ అనో చెప్పడం జరిగింది. అంటే అర్థం ఏంటంటే ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు అండి. ఇప్పుడు ఒక డాక్యుమెంట్ ఉంది వెంకటకృష్ణ గారు, మొత్తం అన్నిటికీ ద జెనిసిస్ ఆఫ్ ద హోల్ కేస్ అంటే ఇష్యూ మొత్తానికి ఒక ఇదేంటంటే ఒక డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ మీద 2018 కి సంబంధించిన స్టాంప్ వేస్తుంది. కానీ అసలు డాక్యుమెంట్ ఎప్పటిది అని వెరిఫై చేసింది ఆవిడ తనంతగా తనే వెళ్ళి ఆ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కి వాటికి మన స్టాంప్స్ వాటికి సంబంధించిన ఆఫీసర్స్ కి వాటికి వెళ్ళి అసలు డాక్యుమెంట్ ఎప్పటిదని వెరిఫై చేస్తే, ఎందుకంటే ఆవిడకి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇది ఒక ఫాల్స్ ఫ్యాబ్రికేటెడ్ కేసు అని. సో ఇట్ హ్యాస్ కమ్ టు హర్ నాలెడ్జ్ అది 2023కి సంబంధించిన నవంబర్కి సంబంధించిన డాక్యుమెంట్. సో 2023 నవంబర్కి సంబంధించిన డాక్యుమెంట్ మీద 2018కి సంబంధించిన స్టాంప్ ఎలా ఉంటుందండి? దట్ ఈస్ వన్. సో దట్ స్టాంప్ పేపర్ వాస్ ఆఫ్ ది ఇయర్ 2023. కానీ ట్రాన్సాక్షన్ 2018 లో జరిగినట్టు స్టాంప్ వేస్తుంది దాని మీద. ఓకే. సో దేర్ ఇస్ నో స్కోప్ ఎట్ ఆల్, అసలు అవుట్ ఆఫ్ స్కోప్ అది. అదొకటైతే ద సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ 2018 లో ఏదైతే స్టాంప్ వేశారని చెప్పి స్టాంప్ వేసిన డాక్యుమెంట్ ఏదైతే ఉన్నదో దానిలో అడ్రస్ ఈవిడ పర్చేస్ చేసిన 2020 లో పర్చేస్ చేసిన ఫ్లాట్ అడ్రస్ ఉంది. సో 2018 లో ఆ ఫ్లాట్ అనేది షీ డిడ్ నాట్ పర్చేస్ ఇట్, కన్స్ట్రక్షన్ బిగిన్ కాలేదు, అండ్ షీ డిడ్ నాట్ పర్చేస్ ఇట్. 2018 లో పర్చేస్ చేయనప్పుడు 2020 లో తను పర్చేస్ చేసినప్పుడు 2018 లో ఈ ట్రాన్సాక్షన్ జరిగిందని 2020 లో కొన్న ఫ్లాట్ ని ఎలా చూపిస్తారనేది సెకండ్. ఇది ఎందుకు చెప్తున్నానంటే వెంకటకృష్ణ గారు, ద మోస్ట్ ఎప్పుడన్నా మీ అడ్వకేట్స్ గా ఏం చూస్తామంటే గ్రేవ్ సెక్షన్ ఏది ఇన్వోక్ చేశారు ఎఫ్ఐఆర్ లో, అంటే ఏ సెక్షన్ పెద్ద సెక్షన్ పెట్టారు ఎఫ్ఐఆర్ లో అని చూస్తాం. ఇందులో సెక్షన్ 467 పెట్టారు. దట్ ఈస్ ద గ్రేవెస్ట్ సెక్షన్ ఆఫ్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ ది ఇన్ ది ఎఫ్ఐఆర్. అదేంటంటే బేసిక్ గా ఏం చెప్తుందంటే ఒక వాల్యుబుల్ సెక్యూరిటీని కానీ, ఒక విల్ ని కానీ, ఒక ప్రాపర్టీ రిలేటెడ్ డాక్యుమెంట్ ని కానీ వేటినన్నా కనుక ఫోర్జ్ చేస్తే దెన్ దే ఆర్ లయబుల్ టు బి ప్రాసిక్యూటెడ్ అండర్ సెక్షన్ 467 ఆఫ్ ది సిఆర్పిసి, సో ఆఫ్ ది ఐపీసీ అనమాట. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్. ఇది ఎందుకు మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ అంటే ఇట్స్ టూ ఫోల్డ్ అనమాట. ఒకటి ఫర్ ద రీజన్స్ విచ్ హ్యావ్ నెరేటెడ్ టు యూ ఎర్లియర్. రెండవది ఈ సెక్షన్ కి 10 years పనిష్మెంట్ ఉంటుంది. మనకి సుప్రీంకోర్టు అర్నేష్ కుమార్ జడ్జ్మెంట్ తర్వాత కానీ ఆ తర్వాత అమెండ్మెంట్స్ మేడ్ టు ది సిఆర్పిసి కానీ లేదా ఇప్పుడు రీసెంట్ గా ఉన్న బిఎన్ఎస్ఎస్ లో కానీ 41A సిఆర్పిసి నోటీస్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది అనమాట పోలీసు వారికి. అంటే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళ అరెస్ట్ చేయలేరు పోలీసు వారు. సో ఇట్ విల్ నాట్ ఆథరైజ్ దెమ్ ఆర్ ఎంపవర్ దెమ్ టు అరెస్ట్ అనమాట, బికాస్ ఆల్ ది సెక్షన్స్ ఇన్వోక్డ్ ఇన్ ది ఎఫ్ఐఆర్ అట్రాక్ట్ పనిష్మెంట్ లెస్ దాన్ 7 years. కానీ 467 పెట్టడం వల్ల ఏమైందంటే ఇప్పుడు అన్ని అఫెన్సెస్ 10 years కన్నా ఇప్పుడు మీ అన్ని అఫెన్సెస్ లో కంపేర్ చేస్తే 467కి 10 years పనిష్మెంట్ ఉంది. సో ఖచ్చితంగా బెయిల్ అనేది సెక్యూర్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా 467 పెట్టింది. అంటే నాకు ఇక్కడ మనం నాణానికి రెండు వైపులా చర్చిద్దాము. 467 అనేది వాళ్ళకి 41 నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయడం కోసం పెట్టినారా, లేకపోతే నిజంగానే ఇది అట్రాక్ట్ చేస్తుంది ఆ కేసుని? అట్రాక్ట్ చేస్తుందండి. ఎట్లా 467 ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అదే చెప్పబోతున్నా. ఇందాక ఒక ప్రాపర్టీ డాక్యుమెంట్ కి సంబంధించి దాన్ని ఏ విధంగా ఫోర్జ్ చేశారు, దాన్ని ఏ విధంగా క్రియేట్ చేశారు అనేది నేను మీకు చెప్పాను. ఓకే. 467 డెఫినేషన్ లోనే ఒక వాల్యుబుల్ సెక్యూరిటీని కానీ, అంటే ఒక చెక్ ని కానీ లేదా ఒక ప్రామిసరీ నోట్ ని కానీ, ఇలాంటి వాల్యుబుల్ సెక్యూరిటీస్ ని కానీ, ఒక విల్ ని కానీ, ఒక ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ని కానీ ఫోర్జ్ చేసిన ఎడల 467 అట్రాక్ట్ అవుతుందని దాని డెఫినేషన్ లో ఉంది. మనం ఎలా చూస్తామంటే వెంకటకృష్ణ గారు, ఏదన్నా సెక్షన్ అట్రాక్ట్ అవుతుందా లేదా అనేది అంబిట్ ఎలా ఉంటుందంటే దాని డెఫినేషన్ తో చూస్తాం. ఫర్ ఇన్స్టెన్స్ సో థెఫ్ట్ జరిగిందా లేదా అంటే దాని డెఫినేషన్, సూసైడ్ జరిగిందా లేదా అంటే దాని డెఫినేషన్. సో ఆ విధంగా డెఫినేషన్ బట్టి మనం ఆ సెక్షన్ ఇన్వోక్ చేస్తాం జరుగుతుంది. ఐపీసీ సెక్షన్ ఎఫ్ఐఆర్ లో ఇన్వోక్ చేయడం 467 ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతుంది ఈ కేసులో. ఎందుకంటే నేను చెప్పినట్టు ఆ డాక్యుమెంట్ 2023కి సంబంధించిన డాక్యుమెంట్ అయితే దానిలో 2018కి సంబంధించిన స్టాంప్ ఎలా వేయగలుగుతారండి? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆవిడ 2020లో అపార్ట్మెంట్ కొంటే దాన్ని 2018లో కొన్నట్టు 2018 డాక్యుమెంట్ ఒకవేళ ఫర్ ఇన్స్టెన్స్ లెట్ us assume for the sake of discussion
2018 లో జరిగిందని అనుకుందాం ట్రాన్సాక్షన్, బట్ 2018 లో ట్రాన్సాక్షన్ జరిగితే 2020లో అంటే నేను ఏ ప్రాపర్టీ కొనబోతున్నానో దాని అడ్రస్ ఏంటని మీరు 2018 లోనే యాంటిసిపేట్ చేసి మీరు దాన్ని డాక్యుమెంట్ లో పెట్టేస్తారా? సో ఇట్ ఈస్ ఎ వెరీ క్లియర్ ఇన్స్టెన్స్ ఆఫ్ కంప్లీట్లీ థ్రోన్ ఎవ్రీథింగ్ టు విన్స్ అండి.